హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ రాకేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్ వై నాట్ యూ. సో గైస్, అందరూ ఎలా ఉన్నారు? సో గైస్, నేనైతే మీ అందరూ మంచిగా ఉన్నారని అనుకుంటున్నాను. గైస్, మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే మన ఫస్ట్ 30 days మెనస్టాక్ సిరీస్కి చాలా అంటే చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు. మీరు ఇచ్చిన సపోర్ట్తోనే నేను ఇప్పుడు పైథాన్ ఫుల్ స్టాక్ సిరీస్ మొదలు పెడుతున్నాను. సో ఇవాళ అయితే మనకి డే 1 గైస్. ఏంటి ఇవాళ మనకి డే 1 ఇన్ పైథాన్ ఫుల్ స్టాక్ సిరీస్. సో గైస్, ఇవాళ నేనేం చెప్పాను, ఇప్పుడు పైథాన్ ఫుల్ స్టాక్ గురించి నేర్చుకుందాం అని చెప్పాను. ఈరోజు వీడియోలో మనం ఏం డిస్కస్ చేద్దామంటే గైస్, మీరు పైథాన్ ఫుల్ స్టాక్ అయినా సరే, జావా ఫుల్ స్టాక్ అయినా సరే, ఇంకా ఏ ఫుల్ స్టాక్ అయినా సరే నేర్చుకునే కన్నా అసలు మీరు ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలి. పైథాన్ అన్న జావా అన్న నేర్చుకున్న తర్వాతేగా మీరు పైథాన్ ఫుల్ స్టాక్ అన్న జావా ఫుల్ స్టాక్ అన్న నేర్చుకుంటారు. సో మీరు ఒక లాంగ్వేజ్ నేర్చుకునే కన్నా ముందు మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వాట్ ఈజ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో గైస్, మీరు అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటో తెలియకుండానే చాలామందికి 6 months కోర్స్ కూడా అయిపోతుంది. అసలు ఫుల్ స్టాక్ అంటే ఏంటో తెలియకుండానే జాబులు కూడా చేసేస్తున్నారు. గైస్, ఇక్కడ ఏంటంటే మీరు ఎందుకంటే మధ్యలో డ్రాప్ అయిపోతున్నారంటే చాలా వరకు మీరు చేస్తున్న పని, మీరు నేర్చుకుంటున్న కోర్సు మీకు ఏంటో తెలియదు. అసలు ఏంటంటే జావా అంటే ఏంటి, పైథాన్ అంటే ఏంటి, అసలు జావాని ఎందుకు నేర్చుకోవాలి, పైథాన్ని ఎందుకు నేర్చుకోవాలి, ఫుల్ స్టాక్ అంటే ఏంటి, మనం పైథాన్ని జావాని ఫుల్ స్టాక్లో ఎక్కడ వాడతాం. సో గైస్, ఈరోజు వీడియోలో మనం పైథాన్ ఫుల్ స్టాక్ గురించి స్టార్ట్ చేసాం కాబట్టి అసలు వాట్ ఈజ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, వాట్ ఈజ్ పైథానే ఎందుకు నేర్చుకోవాలి, అసలు ఫుల్ స్టాక్ అంటే ఏంటి, పైథాన్ ఫుల్ స్టాక్ రోడ్ మ్యాప్ మొత్తం మీకు ప్రొవైడ్ చేస్తాను గైస్. ఓకేనా? నేను చాలా సెర్చ్ చేశాను, ఒక్కటి కూడా నాకు మంచిది కనిపించలా. నేను ఓన్గా మీకోసం పైథాన్ ఫుల్ స్టాక్ నేను రోడ్ మ్యాప్ క్రియేట్ చేశాను గైస్. ఇంకోటి ఏంటంటే అసలు రిక్వెస్ట్ అంటే ఏంటి, రెస్పాన్స్ అంటే ఏంటి, మనం యూట్యూబ్లో ఏమైనా సెర్చ్ చేసినప్పుడు మనకి రిక్వెస్ట్ పెట్టినప్పుడు రెస్పాన్స్ ఎలా వస్తుంది, సో దీంట్లో పైథాన్ అనేది ఎలా ఉపయోగపడుతుంది. సో గైస్, మనం నేర్చుకోవడం చాలా అంటే చాలా ఈజీ, కానీ మనకు అర్థమయ్యేలా నేర్చుకోవడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ గైస్. ఓకేనా? నేను ఉన్నాగా మీ అందరికీ అర్థమయ్యేలా చెప్తాను. సో మీరు చేయాల్సిందల్లా ఒకటే గైస్, వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకోటి ఏంటి, ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. ఇంకోటి ఏంటంటే మన వీడియోలు మీరు మాత్రమే చూడుకోకుండా ఎవరికైతే హెల్ప్ అవుతాయో వాళ్ళకు కూడా షేర్ చేయండి గైస్. ఓకేనా? మీరు చూస్తే మీకే యూజ్ అవుద్ది, అది అందరికీ షేర్ చేస్తే అందరికీ యూజ్ అవుద్ది. ఓకేనా? ఇంకా లేట్ చేయొద్దు గైస్. ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. ఇంకోటి ఏంటంటే మన ఛానల్ కొత్తగా ఇప్పుడే విజిట్ చేస్తున్నారు, సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. మరి ఇంకా స్టార్ట్ చేద్దామా? హాయ్ గైస్, టుడే ఈస్ డే 1 ఇన్ యువర్ ప్రాజెక్ట్ జర్నీ. సో గైస్, ఈరోజు క్లాస్లో మనం ఏం డిస్కస్ చేద్దామంటే వాట్ ఈజ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, పైథాన్ ఫుల్ స్టాక్ రోడ్ మ్యాప్ ఎక్స్పర్ట్ ఇన్ తెలుగు. గైస్, సింపుల్గా చెప్పాలంటే అసలు మనం బేసిక్స్ నుంచి ఇవాళ అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, పైథాన్ అంటే ఏంటి, సో పైథాన్ మనం ఎందుకు నేర్చుకోవాలి, అండ్ ఫుల్ స్టాక్ రోడ్ మ్యాప్ కూడా మనం చూద్దాం గైస్. ఓకేనా గైస్? చాలామందికి ఇలా అనుకోవచ్చు, ఏంటన్నా నువ్వు ఇంత ల్యాగ్ చేస్తున్నావు, నా దగ్గర రోడ్ మ్యాప్ ఉంటే నేనే నేర్చేసుకుంటా అని చాలామందికి మీకు డౌట్ రావచ్చు గైస్. మీ అందరి కోసం నేనేంటంటే డిస్క్రిప్షన్లో మీకు రోడ్ మ్యాప్ ప్రొవైడ్ చేశాను గైస్. ఓకేనా? మీరు నా వీడియోలే చూడాలని లేదు గైస్. ఓకేనా? మీరే నేర్చుకోవచ్చు, కానీ మన మెయిన్ ఉద్దేశం ఏంటి, మీకు సబ్జెక్ట్ రావాలి. అది నేను చెప్తే రావాలా, మీరు నేర్చుకుంటే రావాలా, అది మీ ఇష్టం. ఓకేనా? సో ఎవరికైతే అన్న నేను అలా నేర్చుకోలేను, నాకు గైడెన్స్ కావాలనుకున్న వాళ్ళు మన వీడియోలు చూడండి గైస్. లేకపోతే నేను కింద మీకు డిస్క్రిప్షన్లో మీకు మొత్తం పైథాన్ ఫుల్ స్టాక్ రోడ్ మ్యాప్ ఇచ్చా, సో గో అండ్ వాచ్ గైస్. ఓకేనా? సో మనం డైరెక్ట్గా టాపిక్లోకి వచ్చేద్దాం. సో ఇవాళ మనం ఏం డిస్కస్ చేద్దాం ఒకసారి చూద్దాం గైస్. వాట్ ఈజ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, వాట్ ఈజ్ పైథాన్, వై షుడ్ ఐ లెర్న్, సో వాట్ ఈజ్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, సో పైథాన్ ఫుల్ స్టాక్ రోడ్ మ్యాప్, సో టూల్స్ అండ్ సెటప్ రిక్వైర్డ్. సో గైస్, ఇదంతా అసలు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు తెలిసి మీరు తిట్టుకుంటారు నన్ను. సో గైస్, సో ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి రీకాప్ చేద్దామని. సో వాట్ ఈజ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గైస్? మన ఫస్ట్ టాపిక్ ఏంటి, వాట్ ఈజ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గైస్. ఇప్పుడు మనం ఏం చేద్దాం, నేను ఆల్రెడీ డిస్కస్ చేసా, అసలు చాలామంది పైథాన్ నేర్చేసుకుంటారు, ఎందుకు నేర్చుకుంటారో కూడా తెలియకుండా. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి గైస్.
ఒక్కసారి మీరు ప్రోగ్రామింగ్ పక్కన పెడితే దాని పక్కన ఓడే ఉంది లాంగ్వేజ్. గైస్ అసలు లాంగ్వేజ్ అంటే ఏంటి? భాష. గైస్ ఇక్కడ ఏంటి, మనం ఇప్పుడు నేను మాట్లాడేది మీకు అర్థమవుతుందంటే ఎందుకు అర్థమవుతుంది? ఆ లాంగ్వేజ్ మీకు వచ్చనేగా. సో మీకు వచ్చిన భాషలో నేను మాట్లాడితే మీకు అర్థమవుద్ది. అంటే నేను ఇప్పుడు ఉర్దూ మాట్లాడితే కారు పూచుకు ఊరి అంటే మీకు అర్థమవుద్దా? మీకు అర్థం కాదు. ఎందుకు? ఆ లాంగ్వేజ్ మీకు రాదు. అలాగే మనం కూడా కంప్యూటర్ ద్వారా ఏమైనా వర్క్ చేయించుకోవాలన్నా లేకపోతే కంప్యూటర్కే ఏమన్నా చెప్పాలన్నా మనం ఏం చేయాలి? ఇప్పుడు నేను మీకు ఏమన్నా చెప్పాలంటే మీకు నచ్చిన భాషలో మాట్లాడాలి. అలాగే మనం కూడా కంప్యూటర్కి ఏమైనా చెప్పాలంటే మనం ఏం చేయాలి? కంప్యూటర్కి తెలిసిన లాంగ్వేజ్లో మాట్లాడాలి. సో కంప్యూటర్కి 0 1 మాత్రమే తెలుసు. సో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ల ద్వారా సో 0 1లో కన్వర్ట్ అయ్యి కంప్యూటర్కి మనం చెప్పేది అర్థమవుద్ది. సో అర్థమవుతే మనం ఏం చేస్తాం? సో కంప్యూటర్తో మన వర్క్స్ని చేయించుకుంటాం. సో దీస్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అర్థమైంది అనుకుంటున్నాను. సో సో ఇప్పుడు డెఫినేషన్ చూద్దాం. ఏంటంట? సో కమ్యూనికేట్ విత్ ఏ కంప్యూటర్. కేసు నేను ఆల్రెడీ చెప్పాను కదా. సో మనం మనుషులతో మాట్లాడితే ఎలాగైతే మనకి లాంగ్వేజెస్ ఉంటాయో అలాగే మనం కంప్యూటర్ మాట్లాడితే లాంగ్వేజెస్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకేనా గైస్? ఇక్కడ నేను మీకు తెలుగు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను గైస్. డోంట్ వర్రీ, నేను ఈ మెటీరియల్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను గైస్. ఓకేనా? సో ఇప్పుడు మొత్తం నేను చెప్పాలనుకోవట్లేదు గైస్. ఇప్పుడు మీకోసం నేను ఇమేజ్ రిప్రజెంట్ చేస్తున్నాను గైస్. ఇప్పుడు మనం మనుషులతో మాట్లాడాలంటే మనుషులకు వచ్చిన లాంగ్వేజ్లు నేర్చుకోవాలి కదా. అది తెలుగు అవ్వచ్చు, ఇంగ్లీష్ అవ్వచ్చు. మనం వేరే స్టేట్కి వెళ్తే వేరే లాంగ్వేజ్ నేర్చుకుంటాం. అలాగే మనం కూడా సిస్టంలో వర్క్ చేయాలన్నా లేకపోతే సిస్టమ్కి ఏమన్నా వర్క్ చేయించాలన్న సిస్టంతో మనం ఏమి నేర్చుకోవాలి? సో సిస్టమ్కి వచ్చిన లాంగ్వేజ్ నేర్చుకోవాలి. జావా, పైథాన్, సి అలా. ఓకే గైస్, ఐ హోప్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే అర్థమైంది అనుకుంటున్నాను. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ నథింగ్ బట్ ఏ కమ్యూనికేషన్ విత్ ది కంప్యూటర్ అండ్ హ్యూమన్. ఓకే గైస్, హ్యూమన్ కంప్యూటర్తో కమ్యూనికేట్ అవ్వడానికి యూజ్ చేసే లాంగ్వేజ్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. సో ఫస్ట్ టాపిక్ క్లియర్ అనుకుంటున్నాను గైస్. సో వాట్ ఈజ్ పైథాన్? వై షుడ్ యూ లెర్న్? సో వాట్ ఈస్ పైథాన్ అంటే మీకు ఇప్పుడే అర్థమైపోయి ఉండాలి. సో వాట్ ఈస్ పైథాన్, ఇప్పుడు వాట్ ఈస్ ఇంగ్లీష్ అంటే ఏం చెప్తారు? సో ఇంగ్లీష్ ఈజ్ ఏ హ్యూమన్ లాంగ్వేజ్. సో వాట్ ఈస్ పైథాన్ అంటే పైథాన్ ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకేనా? సో వై షుడ్ యూ లెర్న్? సో పైథాన్ అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని మాకు తెలుసు అన్న, నువ్వు చెప్పేది ఏంట్రా అంటే సో వై షుడ్ యూ లెర్న్? సో పైథాన్ ఎందుకు నేర్చుకోవాలి? గెస్ చూడండి. సో పైథాన్ ఈజ్ ఏ హై లెవెల్, సింపుల్ అండ్ రీడబుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. గైస్ ఏంటి? పైథాన్ అనేది మనకి చాలా సింపుల్గా ఉంటుంది అండ్ రీడబుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఏంటన్నా రీడబుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే మనం రీడ్ చేస్తాకి మనకేంటి, మనం ఇప్పుడు కూడా లైక్ కోడ్ చిన్నగా ఉంటేనే మనకి రీడబుల్ చేస్తాం. అది పెద్దగా ఉంటే మనం కనీసం ట్రై కూడా చేయం. సో పైథాన్ ఈజ్ ఏ సింపుల్ అండ్ రీడబుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకేనా? సో మీకు తెలుగు మీనింగ్ కూడా ఇచ్చాను. ఇంకోటి ఏంటి, మనం పైథాన్ నేర్చుకుంటే చూడండి వెబ్ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళొచ్చు, ఆటోమేషన్ నేర్చుకోవచ్చు, ఏఐ. సో గైస్ మీరు ఒక్క పైథాన్ నేర్చుకుంటే మీరు ఇంకా చాలా డొమైన్లో మీరు లైక్ ఎంటర్ అవ్వచ్చు. ఓకేనా? సో సెకండ్ టాపిక్ కూడా మనకు అయిపోయింది. సో వాట్ ఈజ్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్? గైస్ దిస్ ఈజ్ ది మెయిన్ పార్ట్ ఆఫ్ దిస్ వీడియో. గైస్ అసలు మనం పైథాన్ ఫుల్ స్టాక్ అంటున్నాం కానీ పైథాన్ అంటే మనకు ఇప్పుడు ఏమో తెలిసింది, పైథాన్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకేనా అన్న? ఫుల్ స్టాక్ అంటే ఏంటన్నా అసలు నాకు అర్థం కావట్లా. పైథాన్ నేర్చుకుంటే సరిపోదా అని మీకు డౌట్ రావచ్చు. గైస్ ఫుల్ స్టాక్ అంటే అసలు ఇప్పుడు మనకి పైథాన్ ఫుల్ స్టాక్ అంటున్నాం, జావా ఫుల్ స్టాక్ అంటున్నాం, ఇంకా చాలా రకాల ఫుల్ స్టాక్లు ఉన్నాయి. మెరన్ స్టాక్ అంటున్నాం, మీన్ స్టాక్ అంటున్నాం. గైస్ ఇక్కడ మనకి స్టార్టింగ్ నేమ్ మారుతుంది కానీ లాస్ట్ నేమ్ మారట్లా. గైస్ స్టాక్ అంటే ఏంటి? స్టాక్ అంటే ఫుల్ స్టాక్ అంటున్నాం. అసలు ఫుల్ స్టాక్ అంటే ఏంటి? కాంబినేషన్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ డేటాబేస్ని మనం ఫుల్ స్టాక్ అంటాం. సో మనం బ్యాక్ ఎండ్ని ఏ లాంగ్వేజ్తో అయితే కంట్రోల్ చేస్తామో, ఒకవేళ మనం బ్యాక్ ఎండ్ లాజిక్ పైథాన్లో రాస్తే దాన్ని పైథాన్ ఫుల్ స్టాక్ అంటారు. సో బ్యాక్ ఎండ్ లాజిక్ జావాలో రాస్తే జావా ఫుల్ స్టాక్ అంటారు. సో బ్యాక్ ఎండ్ లాజిక్ జావా స్క్రిప్ట్తో రాస్తే దాన్ని మెరన్ స్టాక్ అనొచ్చు, మీన్ స్టాక్ అనొచ్చు. సో గైస్ సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మనకి ఫుల్ స్టాక్ అంటే కాంబినేషన్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ డేటాబేస్. ఓకేనా? సో మనం బ్యాక్ ఎండ్ దేని మీద అయితే వర్క్ చేస్తామో అది మనకు ముందు తగిలించుకోవాలి అంతే. మనం బ్యాక్ ఎండ్ పైథాన్ యూస్ చేస్తే పైథాన్. ఓకేనా?
సో నేను మొత్తం ఇక్కడ మొత్తం మెన్షన్ చేశాను. ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి? యూఐ అంటే యూజర్ ఇంటర్ఫేస్, బ్యాక్ ఎండ్ అంటే సర్వర్ సైడ్ లాంగ్వేజ్, సో డేటాబేస్ అంటే మనకి స్టోర్ చేసుకునేది. గైస్ మీ అందరి కోసం నేను ఇక్కడ ఇమేజ్ కూడా మెన్షన్ చేశాను. గైస్ ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటంట గైస్, మీరు ఎప్పుడైతే యూట్యూబ్ ఓపెన్ చేస్తారో మీకు వీడియోస్ డిస్ప్లే అవుతాయా? సో గైస్ దట్ ఈస్ నథింగ్ బట్ యూజర్ ఇంటర్ఫేస్, అంటే మనకి కళ్ళకి ఏదైతే కనిపిస్తుందో దట్ ఈస్ నథింగ్ బట్ యూఐ. సో కాంబినేషన్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్ ఈజ్ నథింగ్ బట్ ఫుల్ స్టాక్. సో ఓకేనా గైస్. సో ఇప్పుడు ఏంటి, మనకు ఫ్రంట్ ఎండ్ అని తెలుస్తుంది. ఓకేనన్నా, నాకు కనిపించేది ఫ్రంట్ ఎండ్ అంటావు. అసలు బ్యాక్ ఎండ్ ఏంటన్నా? బ్యాక్ ఎండ్ నాకు కనిపించదా అంటే గైస్ బ్యాక్ ఎండ్ మీకు కనిపించదు. ఎందుకంటే మీరు వీడియో క్లిక్ చేసినప్పుడు వీడియో క్లిక్ అవ్వడం కానీ, లేకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసినప్పుడు మీకు బెల్ ఐకాన్ అనేది ఎల్లో కలర్గా మారటం కానీ, సబ్స్క్రైబ్ చేసినప్పుడు కౌంట్ పెరగడం కానీ. సో గైస్ ఈ వర్క్ కూడా మనం ఎప్పుడు రాసుకోవాలి? మనం బ్యాక్ ఎండ్లో లాజిక్ రాస్తేనే ఈ ఫ్రంట్ ఎండ్లో మనకి చేంజెస్ అనేది జరుగుతాయి గైస్. ఓకేనా, మీరు ఎప్పుడన్నా గమనించారా? మీరు ఎవరిదైనా సబ్స్క్రైబ్ కొడితే మనకి అక్కడ ఏమవుద్ది, వాళ్ళ అకౌంట్లో సబ్స్క్రైబ్ కౌంట్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. సో ఆ లాజిక్ మనం ఎక్కడ రాసుకోవాలి? బ్యాక్ ఎండ్లో రాసుకోవాలి. ఓకేనా, అంటే ఫ్రంట్ ఎండ్లో యూజర్ ఏమైనా ఈవెంట్స్ పర్ఫామ్ చేస్తే ఏం జరగాలి, యూజర్ ఎక్కడ క్లిక్ చేస్తే ఏం జరగాలి, యూజర్ స్క్రోల్ చేస్తే ఏం జరగాలి. సో అలా మనం ముందే బ్యాక్ ఎండ్లో రాసుకోవాలి గైస్. ఓకేనా, సో అంటే ఏంటి, బ్యాక్ ఎండ్ రాసేవాళ్ళు యూజర్ అట్రాక్టివ్ కోసం, అంటే యూజర్ ఎక్కువసేపు సో మన వెబ్సైట్ కానీ మన యాప్ కానీ యూజ్ చేయాలంటే బ్యాక్ ఎండ్ లాజిక్ ఎలా యూజ్ చేయాలి, బ్యాక్ ఎండ్ ఎంత సింపుల్గా రాస్తే యూజర్ మన వెబ్సైట్ మన యాప్ని విజిట్ చేస్తాడు. సో అది ముందే వాళ్ళు అంచనా వేసి బ్యాక్ ఎండ్ లాజిక్ రాస్తారు గైస్. ఓకేనా, సో మనం లాగిన్ అవ్వగానే మన డీటెయిల్స్ చెక్ చేసుకుని, సో దట్ ఈస్ నథింగ్ బట్ బ్యాక్ ఎండ్. సో ఫ్రంట్ ఎండ్ ఓన్లీ మనకి కనిపించేదే, బ్యాక్ ఎండ్ మనకి కనిపించదు. కనిపించకుండా ఫ్రంట్ ఎండ్ని మేనేజ్ చేస్తుంది గైస్. ఓకేనా, సో ఓకేనా, ఫ్రంట్ ఎండ్ అంటే కనిపించేది అంటున్నాను, బ్యాక్ ఎండ్ అంటే ఫ్రంట్ ఎండ్లో కనిపించే ఈవెంట్స్ అన్నీ సో పర్ఫామ్ చేసేదానికి బ్యాక్ ఎండ్ యూజ్ చేస్తున్నాం అన్న బాగానే ఉంది అన్న. డేటాబేస్ ఎందుకన్నా అసలు మనకి ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ సరిపోతుందిగా అంటే గైస్, మీరు ఎప్పుడైతే యూట్యూబ్ ఓపెన్ చేశారో అక్కడ మనకేంటి ఆటోమేటిక్గా డిఫరెంట్ వీడియోస్ డిస్ప్లే అవుతుంది. ఎందుకు డిస్ప్లే అవుతుంది? మీరు ఎప్పుడు ఓపెన్ చేసినా ఒకే వీడియోస్ డిస్ప్లే అవుతున్నాయా? లేదు. ఎందుకు లేదు గైస్? బ్యాక్ ఎండ్ అనేది మనకి డేటాబేస్ ఏం చేద్దంటే ఏంటి, ఇప్పుడు నేను యూట్యూబ్లో అకౌంట్ క్రియేట్ చేసుకుంటే నేను యూట్యూబ్లో వీడియోస్ పెట్టుకోవచ్చు, మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మీరు యూట్యూబ్లో వీడియోలు పెట్టుకోవచ్చు. గైస్ ఆ వీడియోలన్నీ ఎక్కడ ఉంటాయి? ఆ వీడియోలన్నీ ఒక చోట ఉంటేనే కదా వేరే వాళ్ళకి ఆ వీడియోలు చూపిస్తాయి. సో ఆ వీడియోలన్నీ సో డేటాబేస్లో స్టోర్ చేసుకోవాలి. డేటాబేస్లో స్టోర్ చేసుకున్నప్పుడే సో ఎవరైనా యూజర్ వచ్చి ఒక టాపిక్ని సెర్చ్ చేయగానే ఏం చేద్దే, బ్యాక్ ఎండ్ ఏం చేద్దే, డేటాబేస్లో సెర్చ్ చేసి ఒకవేళ ఉంటే ఫ్రంట్ ఎండ్ పంపించుద్ది. ఆ వీడియో అనేది మనకి యూట్యూబ్లో డిస్ప్లే అవుద్ది. సో ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంకోసారి చెప్తున్నాను, ఫ్రంట్ ఎండ్ ఈజ్ ఏ యూజర్ ఇంటర్ఫేస్, యూజర్కి కనిపించేది ఫ్రంట్ ఎండ్. బ్యాక్ ఎండ్ ఈజ్ ఏ లాజిక్, అంటే ఫ్రంట్ ఎండ్లో ఏం జరగాలనేది మనకి బ్యాక్ ఎండ్లో లాజిక్ రాసుకున్నాం. డేటాబేస్ ఈజ్ ఏ స్టోరేజ్ పర్పస్, అంటే ఫ్రంట్ ఎండ్లో డేటా అనేది డిస్ప్లే అవ్వాలంటే మనకి బ్యాక్ ఎండ్లో డేటాబేస్లో డేటా ఉండాలి. ఓకేనా, ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను గైస్. సో అర్థం కాకపోతే మళ్ళీ చూడండి గైస్. దీస్ ఆర్ ది బేసిక్ అండ్ ఫండమెంటల్ కాన్సెప్ట్ గైస్. మీకు ఇవి వస్తేనే మీరు ఎంత పెద్ద ప్రాజెక్ట్ని అయినా ఈజీగా హ్యాండిల్ చేయగలరు. ఓకేనా, సో ఇప్పుడు ఏంటి, పైథాన్ ఫుల్ స్టాక్ రోడ్ మ్యాప్. ఓకేనా గైస్, జస్ట్ ఏమీ లేదు. సో పైథాన్ ఫుల్ స్టాక్ అంటే నేనేం చెప్పాను, ఫుల్ స్టాక్ అంటే ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్. సో ఫ్రంట్ ఎండ్ అంటే మీరు కంపల్సరీగా నేర్చుకోవాల్సింది ఏంటి, HTML, CSS, జావాస్క్రిప్ట్ మీరు మ్యాండేటరీగా నేర్చుకోవాలి. ఓకేనా, సో రియాక్ట్ అంటే ఫ్రేమ్ వర్క్స్ అనేది మీకు చాయిస్ గైస్. ఓకేనా, సో ఫ్రేమ్ వర్క్స్ నేర్చుకుంటే మీరు ఇంకా బాగా యూఐని డెవలప్ చేయగలరు. ఓకేనా, బ్యాక్ ఎండ్ ఏంటి, బ్యాక్ ఎండ్ మీరు మన పైథాన్ ఫుల్ స్టాక్ కాబట్టి పైథాన్ గైస్, లేకపోతే జావా అనుకోండి, మీరు జావాను నేర్చుకోవచ్చు గైస్. మనకి బ్యాక్ ఎండ్ డేటాబేస్లు మారితే కానీ ఫ్రంట్ ఎండ్ మారదు గైస్. ఓకేనా, సో బ్యాక్ ఎండ్ ఏంటి, పైథాన్, డిజాంగో. సో మన డేటాబేస్ ఏమి యూజ్ చేస్తున్నాం, సో MySQL యూజ్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఏంటి గైస్,
ఇప్పుడు ఏం చూద్దామంటే నేనేం చెప్పాను గైస్, మీ అందరికీ పైథాన్ ఫుల్ స్టాక్ రోడ్ మ్యాప్ ప్రొవైడ్ చేశాను కదా. సో ఇప్పుడు ఇక్కడ ఏం రాశాను, సో పైథాన్ ఫుల్ స్టాక్ రోడ్ మ్యాప్ ఈజ్ అవైలబుల్ ఇన్ డిస్క్రిప్షన్, ప్లీజ్ చెక్ వన్స్. ఓకే గైస్, డిస్క్రిప్షన్లో మీకు అందరికీ సో పైథాన్ ఫుల్ స్టాక్ రోడ్ మ్యాప్ నేను ఓన్గా క్రియేట్ చేసి మీ అందరి కోసం నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను గైస్. సో ప్లీజ్ చెక్ వన్స్. ఓకేనా. సో ఐ హోప్ మనకి 4 టాపిక్స్ అయినా ఆ 4 టాపిక్స్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు 5th టాపిక్ గైస్. ఓకేనా. 5th టాపిక్ ఏంటి, టూల్స్ సెటప్ రిక్వైర్డ్. ఓకే అన్న, నాకు పైథాన్ అంటే అర్థమైంది, పైథాన్ ఫుల్ స్టాక్ అంటే అర్థమైంది, నాకు పైథాన్ రోడ్ మ్యాప్ కూడా నువ్వు ఇచ్చావు, కానీ నువ్వు అన్నావు కన్నా ఇప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే నేను కంప్యూటర్తో కమ్యూనికేట్ అవ్వడం అన్నావు, కానీ కంప్యూటర్తో కమ్యూనికేట్ ఎలా అవ్వాలి గైస్? మీరు ఎప్పుడైనా గమనించారా, మనకు ఫోటోలు దిగడానికి కెమెరా యాప్, మనం ఏమన్నా టైప్ చేసుకుంటాకి అది లైక్ నోట్ ప్యాడ్, లేకపోతే మనం డ్రాయింగ్ వేసుకుంటాకి లైక్ అలా అంటే ఏంటి, ఒక్కొక్క పనికి ఒక్కొక్క ప్లాట్ఫామ్ ఉంది. ఓకేనా గైస్, మన సాంగ్స్ ఉంటాయి, సాంగ్స్ వెబ్సైట్ కానీ యాప్ కానీ, అలాగే మనం కూడా కోడ్ రాయడానికి కొన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఓకేనా గైస్, ఆ ప్లాట్ఫామ్స్ ఏంటి, అసలు పైథాన్ రన్ అవ్వడానికి ఎలాంటి ప్లాట్ఫామ్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం గైస్. ఓకేనా గైస్, నేనైతే పైథాన్ ఫుల్ స్టాక్ కానీ అసలు మీరు ఏదైనా నేర్చుకోవాలంటే నేనైతే పీసీని రికమెండ్ చేస్తాను గైస్. ఓకేనా, మీ ల్యాప్టాప్ అయినా ఓకే. సో బిగ్ స్క్రీన్ అయితే మీకు ఈజీగా అర్థమవుతుంది గైస్. ఓకేనా, చేంజెస్ కానీ లైక్ మీరు ఎక్కువసేపు చేయగలరు గైస్. ఓకేనా. సో గైస్, ఇప్పుడు ఏంటంటే నేను గైస్ మీ అందరికీ చాలా బద్ధకం కాబట్టి నేనేం చేస్తున్నానంటే మీకు డిస్క్రిప్షన్లో కూడా ఒకవేళ పీసీలో మీరు పైథాన్ రన్ చేయాలంటే ఏం ఐడిఈ ఇన్స్టాల్ చేసుకోవాలి, నేను ఇక్కడ ఫోటో మెన్షన్ చేశాను అండ్ లింక్ కూడా మెన్షన్ చేశాను గైస్. ఓకేనా, డోంట్ వరీ, నేను కింద డిస్క్రిప్షన్లో నీ లింక్ కూడా ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీకు పీసీలో ఆర్ ల్యాప్టాప్లో మీకు డైరెక్ట్గా మీకు పైథాన్ ఐడియల్లీ ఓపెన్ అయిపోద్ది, జస్ట్ మీరు ఇన్స్టాల్ చేసుకోండి గైస్. ఓకేనా, ఆర్ విఎస్ కోడ్ గైస్, ఏదైనా బెటర్ మీ రిక్వైర్మెంట్ ప్రకారం మీది. ఓకేనా, మీకు దీంట్లో బాగా కంఫర్టబుల్గా ఉంటే సో పైథాన్ ఐడియల్లీ ఎక్కించుకోండి, లేకపోతే విఎస్ కోడ్లో కంఫర్టబుల్గా ఉంటే సో విఎస్ కోడ్ని ఎక్కించుకోండి గైస్. ఓకేనా, సో మీరు ఇన్స్టాల్ చేసుకోండి. సో నేను డిస్క్రిప్షన్లో లింకులు ఇస్తాను. సో పీసీఆర్ ల్యాప్టాప్ అయితే ఈ 2 ప్లాట్ఫామ్లు ఎక్కించుకోండి గైస్. నన్ను చాలామంది అడిగారు, అన్న నా దగ్గర పీసీ లేదన్నా కానీ ఇప్పుడు నేను పైథాన్ ఫుల్ స్టాక్ నేర్చుకోవాలి, సో ఎలా అన్నా అంటే గైస్ మీ అందరి కోసం నేను మొబైల్ కూడా చెప్పాను గైస్. ఓకేనా, సో మొబైల్ టూల్స్ అన్న, నేను మొబైల్లో పైథాన్ ప్రాక్టీస్ చేయాలన్నా ఎలా అన్నా, అసలు నా దగ్గర ల్యాప్టాప్ లేక నేను ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్నా కానీ చేయలేనన్నా అంటే గైస్ మీ అందరి కోసం నేను ఒక బెస్ట్ ఆఫ్లైన్ పైథాన్ ఐడిఈ తీసుకొచ్చాను గైస్. సో దిస్ ఈజ్ ది బెస్ట్. సో ఎందుకంటే నేను ఇది పర్సనల్గా యూస్ చేశాను గైస్, సో అందుకే మీకు సజెస్ట్ చేస్తాను. సో దీంట్లో అయితే పైథాన్ ఆఫ్లైన్లో సో మంచిగా రన్ అవ్వద్దు గైస్. ఓకేనా, సో మీరేం చేస్తారంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి పైడ్రాయిడ్ 3, ఓకేనా, సో పైడ్రాయిడ్ 3 అని కొట్టగానే మనకి సో మీరు చాలామందికి తెలియదు కాబట్టి నేను ఇక్కడ ఐకాన్ కూడా మెన్షన్ చేశాను గైస్. ఓకేనా, సో ఈ ఐకాన్ కనపడుతుంది మనకి, సో జస్ట్ ఇన్స్టాల్ చేసుకోండి గైస్. ఓకేనా, అమ్మో అంత నేను చేయలేనా అన్న అంటే సో మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. సో డైరెక్ట్గా మీరు ఆ లింక్ క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీకు ప్లే స్టోర్లోకి వెళ్ళిపోద్ది గైస్. ఓకేనా, సో మనకేంటి సక్సెస్ఫుల్గా టూల్స్ అండ్ దాని కూడా అయిపోయినాయి. సో మనం ఇప్పుడు ఏం చేద్దాం గైస్, దిస్ ఈజ్ ది లాస్ట్ టాపిక్ ఇన్ దిస్ వీడియో. ఓకేనా, ఏంటి, హౌ టు వెబ్ వర్క్స్ రిక్వెస్ట్ టు రెస్పాన్స్ ఎక్స్ప్లెయిన్ గైస్. చాలామందికి అసలు మనం యూస్ చేసే వెబ్సైట్స్ ఎలా వర్క్ అవుతాయో తెలియదు గైస్. అది వెబ్సైట్స్ అయినా యాప్స్ అయినా, అది లైక్ వెబ్ అప్లికేషన్స్ అయినా మొబైల్ అప్లికేషన్ అయినా మీరు ముందు ఎలా వర్క్ అవుద్దో తెలిస్తే, అంటే లైక్ మీకు ఎలా వర్క్ అవుద్దో తెలిస్తే మీరు ఏమైనా చేంజెస్ చేయగలరు గైస్. అంతే కదా, మీకు ఇప్పుడు బండి తోలతం వస్తేనే కదా, లైక్ ఏమైనా బండి రిపేర్ వస్తే మీరు చూడగలరు. మీకు సైకిల్ తోలతం వస్తేనే కదా, లైక్ సైకిల్ ఏమైనా చేయని పడితే తీయగలరు. మీకు అంటే ఏంటి, మీకు ఆ పని వస్తేనే కదా, మీకు అంటే ఆ పని గురించి అవగాహన ఉన్నా, ఆ పని మీరు ఎప్పుడన్నా చేసున్నా లైక్ మీరు ఈజీగా దాన్ని హ్యాండిల్ చేయగలరు. సో మీరేం చేస్తారంటే ఫస్ట్ అసలు మొబైల్ అప్లికేషన్ కానీ వెబ్ అప్లికేషన్ కానీ ఎలా వర్క్ అవుతుందో మీరు తెలుసుకోవాలి గైస్. ఓకేనా,
సో నేను ఎక్కువ మీకు థియరీ అనేది చెప్పను గైస్, ఓకేనా. నేను ప్రాక్టికల్ ఎగ్జాంపుల్తోనే చూపిస్తాను. ఎందుకంటే థియరీ అనేది ఇవాళ చదివితే రేపటి వరకు గుర్తుంటుంది, కానీ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అనేది సో మీకు వేరేగా చెప్పొచ్చు. అంటే ఏంటి, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అనేది నాకు అర్థమైంది నేను చెప్తున్నాను. ఒకవేళ నాకు అర్థమైంది మీకు అర్థమైతే మీరు వేరే వాళ్ళకి ఇంకోటి ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. కానీ థియరీ అలా కాదు గైస్, ఓకేనా. థియరీ అనేది స్టాటిక్గానే ఉంటుంది, కానీ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అనేది మనకి మారిపోతూ ఉంటుంది. సో అందుకే నేను ప్రతి వీడియోలోనూ రియల్ లైఫ్ ఎగ్జాంపులే మీకు చెప్తున్నాను గైస్, ఓకేనా. ఎందుకంటే ఫ్యూచర్లో మీకు గుర్తుంటుంది, ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను గైస్, ఇక్కడ చూడండి నేను. సో గైస్ ఇది మనం గైస్, క్లయింట్ అంటే ఎవరో, సో క్లయింట్ అంటే మనం, అంటే యూజర్స్, ఓకేనా. సో క్లయింట్ అంటే యూజరు, ఇక్కడ ఏంటి సర్వర్ అంటే ఏంటి డేటాబేస్, ఓకేనా. సో క్లయింట్ అంటే ఎవరో, క్లయింట్ అంటే ఎవరైతే యూజ్ చేస్తున్నారో, లైక్ వెబ్సైట్స్ని కానీ యాప్స్ని కానీ యూజ్ చేస్తున్నారో సో వాళ్ళని మనం క్లయింట్స్ అంటాం గైస్, ఓకేనా. సో సర్వర్ అంటే ఏంటి మనకి డేటాబేస్. సో మనం ఎప్పుడైతే రిక్వెస్ట్ పెట్టామో, రిక్వెస్ట్ అన్నా ఏంటంటో చెప్తున్నాను, నాకేం అర్థం కావట్లేదన్నా అంటే, సో రిక్వెస్ట్ అంటే గైస్ మనం ఏ వెబ్ అప్లికేషన్లో అయినా ఏ మొబైల్ అప్లికేషన్లో అయినా వెళ్ళి మనం టైప్ చేసినప్పుడు, లైక్ యూట్యూబ్లో తెలుగు సాంగ్స్ ఇన్ 2025 అని టైప్ చేసినప్పుడు ఎప్పుడైతే మనం సెర్చ్ బార్ మీద సబ్మిట్ అని కొడతామో గైస్, ఇక్కడ ఏం జరుగుద్దంటే ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ అంటే బ్యాక్ ఎండ్కి రిక్వెస్ట్ వెళ్ళొద్దు గైస్. అంటే రిక్వెస్ట్ అంటే గైస్, ఇప్పుడు రిక్వెస్ట్ అంటే ఎలా, లైక్ మీరు కాలేజీలో కానీ స్కూల్లో కానీ ఉన్నప్పుడు గైస్ మీరు లోపలికి రావాలంటే మై కమిన్ మేడం, మై కమిన్ సార్ అంటే ఏంటి, మీరు సార్ని కానీ మేడం కానీ ఏం చేస్తున్నారు, రిక్వెస్ట్ చేస్తున్నారు. అంటే ఏంటి, మేడం నేను లోపలికి రావచ్చా, మేడం నేను వాటర్కి వెళ్ళొచ్చా, సో అలా మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు. సో రెస్పాన్స్ అనేది ఏంటి, సో రెస్పాన్స్ మేడం మీకు ఇవ్వాలి, ఓకేనా. సో ఇక్కడ కూడా నేను యూట్యూబ్లోకి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తాను, బాబు యూట్యూబ్ అమ్మ నాకు తెలుగు సాంగ్స్ ఇన్ 2025 ఇవ్వమ్మా అంట. సో మేడం మీకు ఏం చెప్పుద్ది, సో మేడం గో అందనుకోండి, మీరు వాటర్కి వెళ్తారు. సో అలాగే బ్యాక్ ఎండ్లో ఉన్న డేటా, సో బ్యాక్ ఎండ్లో డేటా ఉంటే ఏం చేద్ది, సో బ్యాక్ ఎండ్ సహాయంతో డేటాబేస్లో ఉన్న డేటా సో ఫ్రంట్ ఎండ్కి తీసుకొచ్చుద్ది. ఎప్పుడు ఉంటే, సో డేటాబేస్లో డేటా ఉంటే అంటే మనం రిక్వెస్ట్ అడిగిన డేటా అనేది సో డేటాబేస్లో డేటా ఉంటే సో డేటాబేస్లోంచి డేటా ఫ్రంట్ ఎండ్కి ఎవరు తీసుకొస్తారు, బ్యాక్ ఎండ్ తీసుకొచ్చుద్ది, ఓకేనా గైస్. ఇదంతా అసలు చాలామందికి తెలియదు. సో ఫ్రంట్ ఎండ్లో డేటా మీకు కనపడాలంటే డేటాబేస్లోంచి డేటా ఎవరు తీసుకొస్తారు, బ్యాక్ ఎండ్ తీసుకొచ్చుద్ది, ఓకేనా. ఫ్రంట్ ఎండ్కి డేటాబేస్కి బ్యాక్ ఎండ్ అనేది ఒక మీడియేటర్ లాగా. సో ఫ్రంట్ ఎండ్ ఏం చేద్ది, జస్ట్ క్వశ్చన్లు అడుగుద్ది అంతే. సో డేటా ఏం చేద్ది, ఆన్సర్లు ఇచ్చుద్ది. కానీ ఈ క్వశ్చన్లు అడిగినప్పుడు ఎవరు వెళ్తారు డేటాబేస్కి, డేటాబేసే వచ్చి తీసుకెళ్ళొద్దా, డేటాబేసే వచ్చి ఇవ్వదు ఫ్రంట్ ఎండ్కి. సో ఏం చేస్తుంది, మీడియేటర్ పెట్టుకుంటుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఏ బ్యాక్ ఎండ్. అంటే అది పైథాన్ అవ్వచ్చు, జావా అవ్వచ్చు, ఏ లాంగ్వేజ్ అని అవ్వచ్చు. సో డైరెక్ట్గా డేటాబేసే ఫ్రంట్ ఎండ్కి వెళ్ళకోకుండా ఒక మీడియేటర్ సహాయంతో డేటాబేస్లో ఉన్న డేటాని ఫ్రంట్ ఎండ్కి తీసుకెళ్ళుద్ది. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ బ్యాక్ ఎండ్. సో ఎప్పుడైతే క్లయింట్ రిక్వెస్ట్ పంపుతాడో సో అది బ్యాక్ ఎండ్ తీసుకెళ్ళి డేటాబేస్లో చెక్ చేద్ది, మళ్ళీ బ్యాక్ ఎండే తీసుకొచ్చి మళ్ళీ ఫ్రంట్ ఎండ్కి ఇచ్చుద్ది, ఓకే గైస్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎప్పుడైతే ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్ డేటాబేస్కి తీసుకెళ్ళడం ఏమంటారంటే రిక్వెస్ట్ అంటారు. సో బ్యాక్ ఎండ్ డేటాబేస్ నుంచి ఫ్రంట్ ఎండ్కి ఏమైనా డేటాని తీసుకెళ్తే దాన్ని రెస్పాన్స్ అంటారు, ఓకే గైస్. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ డే 1 గైస్, ఓకేనా. ఇప్పుడు మనం డే 1లో ఏమేమి డిస్కస్ చేసామో ఇప్పుడు చూద్దాం ఒకసారి గైస్. ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేసాం, ఇదే కదా మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు ఓవరాల్గా మీకు చెప్తా చూడండి. సో వాట్ ఈస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గైస్. ఇప్పుడు వరకు మీరు నా క్లాస్ ఉంటే మీకు ఈ క్వశ్చన్ అన్నిటికి మీ దగ్గర ఆన్సర్లు ఉంటాయి గైస్, ఓకేనా. సో వాట్ ఈస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ నథింగ్ బట్ ఏ కమ్యూనికేషన్ బిట్వీన్ ద హ్యూమన్ అండ్ కంప్యూటర్, ఓకే గైస్. సో వాట్ ఈస్ పైథాన్,
పైథాన్ ఈజ్ ఏ వన్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో వై షుడ్ యూ లెర్న్? అంటే సో పైథాన్ ఈజ్ ఏ సింపుల్ అండ్ హై లెవెల్ అండ్ రీడబుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఎందుకు నేర్చుకోవాలంటే సో పైథాన్ నేర్చుకుంటే మనం డేటా సైన్స్ అంటే లైక్ ఏఐ సైడ్ వెళ్ళొచ్చు, మళ్ళీ పవర్ BI నేర్చేసుకోవచ్చు, డేటా సైన్స్కి వెళ్ళొచ్చు, లైక్ చాలా సైడ్స్ మనకి డోర్స్ ఓపెన్ అవుతాయి. ఓకేనా? సో వాట్ ఈస్ ఫుల్ స్టాక్? ఫుల్ స్టాక్ ఈజ్ నథింగ్ బట్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్. సో మనకి రోడ్ మ్యాప్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసా. సో చూడండి. సో టూల్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేసా, ఒకసారి చూడండి. సో హౌ ది వెబ్ వర్క్స్, రిక్వెస్ట్ టు రెస్పాన్స్ కూడా మీకు క్లారిటీగా చెప్పాను. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను గైస్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే గైస్, నేనేం చేస్తానంటే ప్రతి వీడియోలో మీకు టాస్క్స్ ఇస్తాను గైస్. ఓకేనా? మీకు టాస్క్స్ ఇస్తేనే మీరు కూడా నాతో పాటు నేర్చుకుంటారు గైస్. ఓకేనా? సో మనం టాస్క్ చేద్దాం. సో ఈ రోజుకైతే ఇంతే గైస్. ఓకేనా? దట్స్ ఇట్ ఫర్ డే 1. సో ఇప్పుడేంటి గైస్, టుడేస్ టాస్క్ గైస్, మీరు ఖచ్చితంగా ఏ రోజు టాస్కులు ఆ రోజు అయితే చేసినట్టయితే మీరు కూడా నాతో పాటు నేర్చుకుంటారు గైస్. ఓకేనా? సో ఇవాళ టాస్క్ ఏంటి, ఇన్స్టాల్ ద రిక్వైర్డ్ టూల్స్ గైస్. మీరేం చేయాలంటే ఈరోజు నేనేం చెప్పాను, సో పీసీ ఆర్ ల్యాప్టాప్లో అయితే సమ్ పర్టికులర్ టూల్స్ ఇన్స్టాల్ చేసుకోమన్నా, మొబైల్లో అయితే యాప్ని ఇన్స్టాల్ చేసుకోమన్నా. మీరేం చేస్తారంటే రేపొద్దునికి నాకు ఇన్స్టాల్ చేసుకుని రెడీగా ఉంటే మనం ఏం చేద్దాం, రేపొద్దున మనం కోడ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకేనా? సో ఈరోజు టాస్క్ ఏంటంటే ఇన్స్టాల్ ది రిక్వైర్డ్ టూల్స్. ఒకవేళ మీది పీసీ ఆర్ ల్యాప్టాప్ అయితే ఏం చేయాలి, పైథాన్ ఐడియల్లీ కానీ విఎస్ కోడ్ కానీ ఇన్స్టాల్ చేసుకోండి. ఒకవేళ మొబైల్ అయితే ఏంటి, పైడ్రాయిడ్ 3 యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే గైస్, గోల్ ఏంటి, కంప్లీట్ ది సెటప్ టుడే గైస్. మన గోల్ ఏంటి, కంప్లీట్గా మనకి సెటప్ అనేది అయిపోవాలి. సో టుమారో ఏం చూద్దాం గైస్, అసలు టుమారో మనం ఏం చూద్దామంటే అసలు పైథాన్ ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి, అసలు పైథాన్లో కోడ్ ఎలా రాయాలి, వేరియబుల్స్ అంటే ఏంటి, డేటా టైప్స్ ఏంటి. సో ఈ టాపిక్స్ మనం రేపన్నీ చూద్దాం, మిగతాయన్నీ. సో గైస్, ఐ హోప్ ఈ వీడియో అనేది మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో గైస్, నా కంటెంట్ అనేది మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. అలాగే మీరు మాత్రమే చూడుకోకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి గైస్. ఐ హోప్ నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను గైస్. మీ దగ్గర నుంచి నేను ఒకటే కోరుకుంటున్నా, అదేంటి, రెస్పాన్స్ గైస్. మీకు నచ్చితే లైక్ మీకు నేను బాగా చెప్తున్నాను అనుకుంటే గైస్ కామెంట్ చేయండి బాగా చెప్తున్నానని. లేకపోతే దరిద్రంగా చెప్తున్నామని అంటే గైస్ డోంట్ వరీ, అది కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు చెప్తే నేను మార్చుకుంటాను గైస్. ఓకేనా? మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ ప్రకారమే నేను నెక్స్ట్ వీడియోలో ఎలా పర్ఫామ్ చేయాలనేది ఆధారపడి ఉంటుంది గైస్. ఓకేనా? సో నేను మీ దగ్గర నుంచి కామెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను గైస్. ఓకేనా? సో గైస్, మీరు మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటా కాకుండా మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైతే కోడింగ్ భయపడుతున్నారో లేకపోతే కోడింగ్ నేర్చుకోవాలని వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి మన వీడియోస్ షేర్ చేయండి గైస్. ఓకేనా? యువర్ సపోర్ట్స్ మోటివేట్స్ మీ ఎవ్రీడే గైస్. మీరు ఇచ్చే సపోర్టే నన్ను ఎవ్రీడే మోటివేట్ చేస్తుంది. ఓకేనా? ఐ హోప్ మీ అందరూ నన్ను సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. సో ఈ రోజుకైతే ఇంతే గైస్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. So bye guys, until then practice. So thank you for watching guys. So bye guys.